భారత్లో ఆహార ద్రవ్యోల్బణం నెలకొంది. కూరగాయలు, పప్పు దినుసులు, పాలు ఏది కొందామన్నా ధరలు దడపుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కూరగాయల ధరలు కాస్త అటు ఇటుగా అయినా అందుబాటులోనే ఉన్నాయి. కానీ వారం 10 రోజుల కింద ఒక్కసారిగా ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ప్రతికూల వాతావరణం, వర్షాభావం, తీవ్రమైన వడగాల్పుల కారణంగా కూరగాయలు, తృణధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీంతో గతేడాది నవంబర్ నుంచి దేశంలో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ ఈ నైరుతి సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉన్నా ఆగస్టు వరకు ద్రవ్యోల్బణం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతేడాది కరువు, ఈ ఏడాది ఇంకా కొనసాగుతున్న వడగాల్పులతో పప్పు దినుసులు, కూరగాయలు, తృణధాన్యాల ఉత్పత్తి, సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీని నుంచి ఉపశమనం కోసం ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించినా, దిగుమతులపై సుంకాలు తగ్గించినా పెద్దగా ప్రభావం చూపడం లేదు. సాధారణంగా వేసవిలో కూరగాయల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ఈ ఏడాది అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు సగం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 9% అధికంగా నమోదవుతున్నాయి. దీనివల్ల పండించిన, నిల్వ చేసిన కూరగాయలు త్వరగా పాడైపోతున్నాయి. ఈ ఏడాది అధిక వేడి, నీటి ఎద్దడి కారణంగా నారు పోయడానికి, నాట్లు వేయడానికి ఆటంకం ఏర్పడింది. ఉల్లి, టమాటా, వంకాయ, ఆకుకూరల సాగుకి వేడి వాతావరణం ఆటంకం కలిగిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వార్షిక ద్రవ్యోల్బణం కూరగాయలకు 28%, పప్పు ధాన్యాలకు 17%, తృణధాన్యాలకు 8.6%, మాంసం, చేపలకు 8.2%, సుగంధ ద్రవ్యాలకు 7.8%, గుడ్లకు 7.1%గా ఉంది. మరోవైపు కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూ పరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించటమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించవచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు.